వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. 'పులివెందుల పులికి సొంతూరు గుర్తుకు వచ్చింది. కారణం ఇదేనా' అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది. పులివెందుల పులి అనటంతోనే టక్కున ఎవరికైనా జగన్మోహన్ రెడ్డే గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారంటే, వైసీపీ నేతలు గాని, వైసీపీ క్యాడర్ గాని ఎంతో ప్రేమగా జగన్మోహన్ రెడ్డిని ఎంతో అభిమానంతో ఆ పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. పులివెందుల పులి అని. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అలా అనేవాళ్ళు కాదేమో గాని ఆయన అనుచరులు. బట్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకొచ్చి అంటే అంతకుముందు ఎంపీగా ఉన్న తన తండ్రి ఉన్నప్పుడు, తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టడం గాని, పూర్తి స్థాయిలో ఒక పార్టీకి అధినేత అవ్వడం గాని, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేయడం గాని అప్పటినుంచి. సో, అప్పటినుంచి ఆయన అభిమానులంతా ప్రేమగా గూడా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పులి అని పిలుచుకుంటా ఉంటారు. అయితే మనం గూడా సెటైరిక్‌గా ఈరోజు పెడతం జరిగింది ఆ డైలాగ్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2 రోజుల పర్యటన కోసం పులివెందులు వెళ్లారు. పులివెందులు వెళ్ళడమే కాదు 2 రోజుల పాటు చాలా టైట్ షెడ్యూల్ ఇచ్చారు పులివెందుల్లో. అటు నేతలతోని భేటీ అవ్వడం గాని, లోకల్‌గా స్థానికుల్ని పిలిపించుకోవడం గాని, వాళ్ళ సమస్యలు అడిగే ప్రయత్నం చేయడం గాని, స్థానికంగా ఒక దేవాలయం ఓపెనింగ్ ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడం గాని, ఇవన్నీ కూడా చాలా టైట్ షెడ్యూల్ ఇచ్చున్నారు. అంటే 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఎక్కువ సేపు అటు క్యాడర్‌తోని, అటు పార్టీ నేతలతోని భేటీ కాబోతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా ఏంటో తెలుసుకోబోతా ఉన్నారు. అయితే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళడం నిజంగానే చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకు ఆ స్థాయిలో పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఫోకస్ పెట్టారు అంటే, దానికి కారణం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పులివెందులు జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా కంచుకోటే. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దాకా అక్కడి నుంచి పులివెందుల నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి అయితే కడప ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడి నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పులివెందుల నుంచే ముఖ్యమంత్రి కూడా అయ్యారు 2 సార్లు. విజయమ్మ కూడా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ కూడా పనిచేశారు. 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి 3 సార్లుగా 14 గాని, 19 గాని, మొన్న 24 గాని ఈ 3 సార్లు పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అంతేకాదు ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా మళ్ళా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన పులివెందుల విషయానికొచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా అటు ఓదార్పులో, లేకపోతే ఇటు ప్రచారాలో, లేకపోతే ఇటు పాదయాత్రలో బిజీగా ఉన్న కారణంగా 2014 నుంచి ఈ బాధ్యతలన్నిటిని కూడా అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డికి. అవినాష్ రెడ్డి 2014 ఎన్నికల్లో కడప ఎంపీగా గెలిచారు. ఆయన పరిధిలోనే ఉంటుంది పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా. ఆ బాధ్యతలన్నీ అవినాష్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి అవినాష్ రెడ్డి హవానే కొనసాగుతూ వచ్చింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి ఎక్కువగా పర్సూ చేస్తూ ఉండేవాళ్ళు ఈ విషయాలన్నీ. సో, తర్వాత వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే నాటి కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ని వీడి వైసీపీలోకి వచ్చినా ఆయనకు అంత ప్రయారిటీ దక్కలేదు. పాపం అన్యాయంగా తన ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారాయన 2019 ఎన్నికల కంటే ముందు. దెన్ మనం చూస్తే 19లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, మొన్న ప్రతిపక్షానికి పరిమితమైన, అంతకుముందు ప్రతిపక్షానికి పరిమితమైన పులివెందుల కాన్స్టిట్యున్సీ బాధ్యతలన్నీ కూడా అవినాష్ రెడ్డి చూస్తా వచ్చారు. అయితే ఒక దశలో మనం చూస్తే వైనాట్ పులివెందుల అని టీడీపీ ఒక నినాదం తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజులకే లోకల్ బాడీస్ రావడం, అయితే మున్సిపాలిటీ కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడతాం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వైనాట్ 175 నినాదం తీసుకున్నారు. వైనాట్ కుప్పం అనే నినాదం తీసుకున్నారు. సో ఆ స్థాయిలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి భరతం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఓడిస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చి అక్కడ స్థానికంగా నిధుల వరద పారించి ప్రభుత్వం వైపు నుంచి మొత్తానికి కుప్పాన్ని ఒక ఐడియల్ కాన్స్టిట్యున్సీగా దిద్దడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీ క్యాడర్ మీద ఎక్కడికక్కడ వాళ్ళని అణిచేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు వచ్చి తన కాన్స్టిట్యున్సీలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలన్నా కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ వీరంగం వేయడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. సో ఈ క్రమంలోనే మొత్తం 11 జిల్లాలను కవర్ చేస్తూ ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆల్మోస్ట్ ఆ 11 జిల్లాల్లో వచ్చిన శాంపిల్స్ అన్ని మనం చూస్తే మొత్తం 3 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఆ రోజు 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగింది కాబట్టి ఒక బల్క్ శాంపుల్ అది. ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు అది. ఇవంతా మా ఓటర్లు కాదని బొంకేరాయన. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి నుంచి టీడీపీ ఏం చేసింది? ఆ 3 స్థానాలు వాళ్ళు గెలుచుకున్న తర్వాత వైనాట్ పులివెందుల అనే నినాదం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక దశలో ఈ విషయంలో కొంత డిఫెన్స్ లో కూడా పడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళినా, లోకేష్ పాదయాత్ర చేసినా, లేకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏదైనా పర్యటన పెట్టుకున్నా పులివెందుల ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టిన సందర్భాలు ఉన్నాయి ఎన్నికలకు ముందు. ఇక ఒక దశలో అసలు పులివెందుల నుంచి టీడీపీ తరపున సునీత పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇక ఆ భయంతోనే వీళ్ళంతా ఎన్నికలకు ముందు బీటెక్ రవిని టార్గెట్ చేయడం, ఆయన కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, ఒక దశలో ఆయన మీద హత్యాయత్నం చేయడం, ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. అంత భయపడ్డారు కాబట్టి. దాని ఎన్నికలు వచ్చాయి. అసలు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గతంలో ఆ ఫ్యామిలీ కడపలో గానీ పులివెందులో భారీ మెజారిటీలు నమోదు చేసింది. సో వాటన్నిటికీ అతీతంగా ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో
ఏదో నానా కష్టాలు పడి కొద్దిగా ఏదో గెలుపుతో బయటపడ్డట్టు అయింది పరిస్థితి. అటు అవినాష్‌ది గాని, ఇటు జగన్మోహన్ రెడ్డిది గాని. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా సంథింగ్ డిఫరెంట్. కడపకి ఎమ్మెల్యే మాధవి అవ్వడం, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, అదేవిధంగా బీటెక్ రవి లాంటి వాళ్ళు ఈ రోజు మొన్నటి ఎన్నికల్లో జగన్ చేతిలో ఓడిపోయినా సరే రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేయడం, గతంలో తనని ఎలాగైతే ఏడిపించే ప్రయత్నం చేశారో ఈ రోజు వాళ్ళని రాజకీయ వ్యూహాలను చిత్తు చేసే ప్రయత్నం చేయడం ఆయన. ఇవన్నీ కూడా టీడీపీకి కలిసొచ్చాయి. అది ఎక్కడి వరకు లీడ్ చేసిందంటే ఆఖరికి వాటర్ బోర్డ్ ఎలక్షన్స్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టిన పరిస్థితి. ఈరోజు పులివెందుల తన సొంత కాన్స్టిట్యున్సీలో, తన సొంత ఊర్లో, తన ఫ్యామిలీ కంచుకోటలో ఉప ఎన్నిక జరిగితే జడ్పీటీసీ డిపాజిట్ కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పక్కనే ఉన్న ఒంటిమిట్టను కూడా కోల్పోయారు. అవినాష్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చిన అవినాష్ రెడ్డిని కూడా అక్కడ స్థానిక ప్రజలు లెక్కబెట్టని పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నిజంగానే పులివెందుల్లో ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ మీద ఒక భయం అయితే ఏర్పడింది క్యాడర్‌లో కూడా. మొన్నటి ఉప ఎన్నిక చూసిన తర్వాత. దానికి తోడు ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ కూడా టార్గెట్ పెట్టారు లోకేష్. అటు బీటెక్ రవి లాంటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్ టార్గెట్ మీది పులివెందుల మున్సిపాలిటీని కొట్టాల్సిందే మనం అన్నట్టుగా టార్గెట్ పెట్టారు. ఆ నెక్స్ట్ అసెంబ్లీనే అవుతుంది ఆబ్వియస్లీ. సో ఆ దిశగానే ఈరోజు బీటెక్ రవి లాంటి వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇంకోటి ఏంటంటే అక్కడ టీడీపీ నేతల మధ్య ఉన్న యూనిటీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక డ్రాబ్యాక్ అవుతా ఉంది. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో లాగా పార్టీని పర్సూ చేయడానికి ఇప్పుడు ఆయనకు ఆ పరిస్థితి లేదు. వివేకానంద రెడ్డి కేసు వెంటాడుతుంది కాబట్టి ఆయన హత్య కేసు. ఈరోజు పాపం ఆయన కాన్స్టిట్యున్సీని ఆయన చూసుకోవడానికి ఆయనకి టైం లేదు. అలాంటి పరిస్థితిలో అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక కడపలో వైసీపీ నేతలు కొంతమంది మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కొంతమంది గెలిచినా, కొంతమంది సీనియర్ నేతలున్నా ఎవరి దారి వాళ్ళదే అన్నట్టున్నారు కానీ పార్టీ మీద, పార్టీ కార్యక్రమాల మీద ఫోకస్ పెడుతున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులకు వెళ్తే ఇటీవల అక్కడ స్థానికంగా కాంట్రాక్టర్లు చాలా మంది వైసీపీ తరపున కాంట్రాక్టులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. తిరగబడ్డారు. మా భవిష్యత్తు ఏంటి అనేసి. సో అంటే ఆల్మోస్ట్ ఆయన పులివెందులతో కూడా డీలింగ్ అవుతున్న పరిస్థితి. అటు రాజకీయంగా, ఇటు అన్ని రకాలుగా. అందుకే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పు పట్టుమని 10 రోజులు కూడా తన కాన్సెన్స్‌లో ఉండరు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూడండి మీరు ఎలహంకే వెళ్తా ఉంటారు ఆయన. బెంగుళూరు వెళ్ళడానికి టైం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి పులివెందులకు రావడానికి టైం ఉండదు. సో పులివెందుల మీద నిజంగానే ఇలాగే గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి పట్టుకోపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి ఒక 10 ఓట్లు తగినా కూడా ఈసారి ఎన్నికల్లో ఆయన పట్టు కోల్పోయినట్టే అనుకోవాలి మనం. మొన్నటి జడ్పీటీసీ ఉప ఎన్నిక అదే స్పష్టం చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద అంత సీరియస్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంత సీరియస్ గా పర్యటన కూడా చేపట్టారు. అంతేకాదు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం గానీ, పులివెందుల్లో తన ఫ్యామిలీ సన్నిహితులతో కూడా ఆయన భేటీ అవడం గానీ, పదే పదే ఇక నుంచి కూడా ఈ పర్యటన ఒక్కటే కాదు, ఇక నుంచి కూడా ఎవ్రీ 10 days ఒకసారి ఒక 2 days పాటు పులివెందులో ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నారు. లెట్స్ సీ మరి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల విషయంలో ఎవరూ భయపెట్టకపోయినా లోకేష్ అయితే నిజంగానే భయపెడుతున్నారని అనుకోవచ్చు. దట్టు ఒక బీటెక్ రవి, ఒక మాధవి రెడ్డి, ఒక శ్రీనివాసులు రెడ్డి, ఒక రాంభూపాలు వీళ్ళందరి మధ్య ఉన్న యూనిటీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక మైనస్ గా మారింది పులివెందులు అనేది మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి అంతగా ఫోకస్ పెడుతున్నారంటేనే ఈ రోజు ఎంతలా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.